నువ్వు గతంలో అన్న మాట కూడా గుర్తుంచుకో. ఒక దళితుడిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడతా అన్నావు. దళితుడిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడతా అని ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. ఒక్క మహిళలకి కనీసం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళకి మినిస్టర్లు ఇవ్వలేదు. కనీసం నువ్వు ఏ విధంగా పాలన చేస్తా ఉన్నావు? నీ కొడుకేమో చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అంటాడు, సైబర్ టవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అంటాడు, హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు అంటాడు. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. తాను జడ్డకోతి దేశం అంతా చెడింది అన్నట్టు ఈరోజు రాష్ట్రంలో నీ పరిస్థితి అగమ్యగోచంగా ఉండేసరికి తాగి తాగి ఫామ్ హౌస్ నుంచి ఒకసారి బయటకు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు. ఒక్కటే ఆలోచించుకో కేసీఆర్, ఖబర్దార్. ఒక్కటే చెప్తా ఉన్నారు, మేము నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కనుక మాట్లాడితే నాలుక కోస్తాం, నాలుక కోయడంగా మేము సిద్ధంగా ఉన్నాం. గుర్తుంచుకో. చంద్రబాబు నాయుడు అనే అంత పరిస్థితి నీకుందా? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షతో నువ్వు బతిగా గుర్తుంచుకోవాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించి అక్కడ పిల్లలు ప్రజలేదో తెలియని వాళ్ళు ఏం మాట్లాడలేని వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నావేమో. నీ ఇష్టం కేసీఆర్. తెలంగాణ ప్రజలు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడే తెలుగు కాదా? పైనుంచి అన్న సపరేట్ భాషను తీసుకొచ్చావా? తెలుగు వారు అంతా ఒకటి కాదా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. తెలుగు ప్రజలు ఒకటి అన్నదమ్ముల్లా కలిసి ఉందా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అన్న దాంట్లో తప్పేమన్నా ఉందా? మన భాష తెలుగు భాష, తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, ఏం కావాలన్నా కానీ ఒక్కొక్కరు చేసుకుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆయన అన్న మాటలో తప్పేంటి నాకు అర్థం కాలేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీ అబ్బా జాగిరా తెలంగాణ ఏమన్నా? నీ అబ్బా జాగిరా అనుకుంటున్నావా? ఆ రోజు నీ దొరల పాలన కొనసాగుతుందని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి మండల వ్యవస్థను తీసుకొచ్చాడు ఈ దొరల పాలన తీసేయడం కోసం, మార్చడం కోసం. ఈ రోజు మళ్ళీ దొరల పాలన తీసుకురావాలని కోరుకుంటున్నావా? ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ తెలంగాణలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? వాళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచించినవా? తెలంగాణ ప్రజల గురించి ఏ రోజున ఆలోచించినవా? నీ ఫామ్ హౌస్ నుంచి ఇవాళ వరకు నువ్వు నీ గతంలో నువ్వు చేసిన 4 సంవత్సరాల పైన ఇందులో సెక్రటరీకి ఎన్నిసార్లు పోయినావు చెప్పు. నువ్వు కొంచెం ప్రజల పాలన ఏంటో తెలియని ఈ వెధవే నువ్వు నిజంగా మగాడివైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడివైతే నువ్వు నిన్ను పెంచి పోషించినటువంటి తెలుగుదేశం పార్టీని గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ నువ్వు నోరెత్తి మాట్లాడు. నువ్వు 2009లో ఏం మాట్లాడావు? చంద్రబాబే లేకపోతే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యేదని మాట్లాడావు. గుర్తుంచుకో. అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అవకాశవాదంగా మాట్లాడతావా? అంతా నీ ఇష్టమేనా అండి? అంటే నువ్వు ఏది మాట్లాడితే మాట్లాడడానికి తెలంగాణ ప్రజలు అన్న పిచ్చి నా కొడుకులా? అలా పిచ్చి వాళ్ళు అనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలు ఏదో మందు పంపించి ఆ వీడియోలు చూస్తా ఉన్నావు. అసలు ఆ కార్యకర్తలంతా మందు ఆగేదానికి నీటైపోయి మొత్తం నీ కార్యకర్తలు మొత్తాన్ని నీలాగా తయారు చేసుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. అంతేలే కానీ మా చంద్రబాబు నాయుడు గారిని మాట అంటే మాత్రం గద్ద ముక్కు కేసీఆర్, ముక్కు కాదు తల నరుక్కొని తీసుకొచ్చేస్తాం అంత నువ్వు అనుకుంటున్నా. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఖమ్మం వచ్చారు.